హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. కేశవ మరియు చెంచలమ్మ అయితే బట్టలు, డబ్బులు పంచుతూ ఉంటారు. అక్కడికి వచ్చి అయితే చంటి, సింధూర దూరం నిలబడి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన కేశవ అయితే ఏంట్రా అక్కడే నిల్చున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. కేశవ మాటలు విన్న చంటి అయితే అది అయ్యగారు అని చెప్పి నాన్చుతూ ఉంటాడు. వెంటనే కేశవ అయితే వాళ్ళిద్దరిని చూసి రండిరా రండి అక్కడ లైన్లో నిల్చొని మీరు కూడా బట్టలు తీసుకోండి అందరితో పాటు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కేశవ మాటలు విన్న పక్కనే ఉన్న చెంచలమ్మ అయితే కేశవని అలా కోపంగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చెంచలమ్మని చూసి అయితే చంటి, సింధూర అయితే అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. వెంటనే చెంచలమ్మతో కేశవ ఇలా అంటూ ఉంటాడు. అందరికీ బట్టలు పెట్టి వాళ్ళకు మాత్రం పెట్టకపోతే బాగోదు చెంచలమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. చెంచలమ్మ అయితే వాళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి అయితే మనము ప్రత్యేకంగా బట్టలు పెట్టవలసిన అవసరం లేదు. పరాయి వాళ్ళు పనివాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా పెడదామని అంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చంటి, సింధూర అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు బట్టలు తీసుకోమన్నందుకు. సరే రండి వెళ్దామని చెప్పి చంటికి అంటూ ఉంటుంది సింధూర అయితే. వెంటనే చంటి, సింధూర అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు. చెంచలమ్మ అయితే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది చంటిని మరియు సింధూరాని. సింధూర మరియు చంటి అయితే లైన్లో నిలబడడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. చెంచలమ్మ అయితే బట్టలు మరియు డబ్బులు పంచుతూ ఉంటుంది అందరికీ. వెంటనే అక్కడికి లైన్లో అందరూ అయిపోతారు. సింధూర అయితే చెంచలమ్మ దగ్గరికి వెళ్తుంది. చెంచలమ్మ చేతిలో అయితే చీర పట్టుకొని ఉంటుంది ఇవ్వడానికి. సింధూరాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది. సింధూర మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది చీర చెంచలమ్మ చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు. చెంచలమ్మ అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మరి చీర పెడుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.